అందరికీ నమస్తే అండి. ఏదైనా కొత్త విషయం తెలిసిందంటే దాని మీద సెన్సేషన్ సృష్టించడానికో, లేదంటే భయం సృష్టించడానికో ఎక్కువగా ప్రయత్నాలు జరుగుతుంటాయి. కానీ దానికంటే దాని మీద అప్రమత్తత ముఖ్యం. అవగాహన కలిగి ఉండడం ముఖ్యం. తెలుసుకోవడం ముఖ్యం. అసలు ఇప్పుడు హెచ్ఎంపీవీ మీద విపరీతమైన చర్చ జరుగుతోంది. విపరీతమైన వార్తలు ప్రసారం అవుతున్నాయి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మీరు వీలైతే మీకు తెలిసిన డాక్టర్లను అడగండి. అన్నీ తెలిసిన డాక్టర్లను అడగండి. లేదా నేషనల్ మీడియా మాత్రమే ఫాలో అవ్వండి. మన స్టేట్ మీడియాలో వాట్సాప్లో వచ్చిన మెసేజ్లో, లేదంటే ఇంకేదో వెబ్సైట్లో ఏదో ఫాలో అవ్వద్దు. నేషనల్ మీడియా ఆర్టికల్స్ మాత్రమే ఫాలో అవ్వండి. నేను కూడా మీకు ఇప్పుడు నేషనల్ మీడియాలో ఇదిగో ఎకనామిక్ టైమ్స్ అండ్ ఎన్డీటీవీ అండ్ ఇండియా టుడే వాటిల్లో వచ్చిన ఆర్టికల్స్ చదివి అర్థం చేసుకునే చెప్తున్నా. ఎందుకంటే ఎంతో కొంత బాధ్యతాయుతంగా పనిచేస్తారు. ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఎంతో కొంత బాధ్యతాయుతంగా వస్తాయి. సో నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే హెచ్ఎంపీవీ అనేది చైనా వైరస్ కాదండి. చైనాలో ఇప్పుడు కోవిడ్-19 అనేది చైనా వైరస్. ఫస్ట్ కేసు చైనాలో వచ్చింది. వరల్డ్లో టాప్ 10 కేసులు అక్కడ వచ్చిన తర్వాత ఇతర దేశాలకు స్ప్రెడ్ అయింది. కానీ హెచ్ఎంపీవీ అనేది ప్యూర్లీ చైనా వైరస్ కాదు. చైనాలో ఉన్నాయో లేదో కేసులు, కానీ ఇండియాలో కేసులు వచ్చాయిగా. ఇండియాలో ఇందాక వచ్చిన అప్డేట్ ప్రకారం 7గురికి వచ్చాయి కేసులు. ఆ 7గురికి పాజిటివ్ వచ్చింది. వాళ్ళేమి చైనా వెళ్ళి రాలేదుగా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా విదేశాలు ట్రావెల్ చేయలేదుగా. అయినా ఎందుకు వచ్చింది? సో హెచ్ఎంపీవీ అనేది సీజనల్. వింటర్ పీక్స్లో ఉన్నప్పుడు, చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వైరస్ రూపాంతరం చెంది ఈ వేరియేషన్లోకి వచ్చింది. యాక్చువల్లీ ఇది పిల్లల్లో న్యూమోనియా అని ఉంటుంది కదా, న్యూమోనియా అంటారు. సో అంటే శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు ఉంటాయి కదా, అదే ఇది. అది కొంచెం హ్యూమన్ మెటా ఇంకాస్త రూపాంతరం చెంది ఇలా వచ్చింది అంతే. దీన్ని 1958లోనే ఫస్ట్ టైం వచ్చింది. ఆ తర్వాత 2001లో దాదాపుగా దేశవ్యాప్తంగా కొంతమందికి ఎక్కువగానే వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మాయమైంది, మళ్ళీ రూపాంతరం చెంది ఇప్పుడు వచ్చింది. సో ఇది 10 ఏళ్లలో పిల్లలకు మాత్రమే వస్తుంది. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. 0.07% మాత్రమే ఇది లక్షణాలు చూపిస్తుంది. చాలా వరకు లక్షణాలు ఏమీ లేకుండా పోద్దనమాట. సో ఈ వైరస్ మీద ఎవరికి ఎటువంటి అపోహలు లేదంటే పనికిమాలిన విషయాలు ఏమీ అవసరం లేదు. ఇది కోవిడ్-19 లాంటి ప్రాణాంతకం కూడా కాదు. ఈవెన్ కోవిడ్-19 కూడా ప్రాణాంతకం కాదు. కాకపోతే లోపల ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే వాటిని దానికి ఆయుధంగా వాడుకున్నాయి. పచ్చిగా అందరికీ అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే కోవిడ్-19 అనేది లోపలికి వెళ్ళిన తర్వాత దానికి అనువైన ప్రదేశాన్నో, అనువైన అవయవాన్నో, అనువైన దాన్ని చూసుకుంటుంది. ఎక్కువగా ఊపిరితిత్తులు, శ్వాసనాళాలకు సంబంధించి ఏదైనా దానికి అవకాశం దొరుకుద్దేమో చూసుకొని అక్కడ ప్రభావితం చూపించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది. తద్వారా కోవిడ్-19 వచ్చిన వాళ్ళు టేస్ట్ కోల్పోతారు, రుచి కోల్పోతారు, ఆ కీళ్ళ నొప్పులు ఉంటాయి, అవన్నీ ఒప్పుంటాయి. కానీ హెచ్ఎంపీవీకి అవేమీ ఉండవు. రుచి కోల్పోవడం కానీ, లేదా వాసన కోల్పోవడం కానీ, లేదా కీళ్ళ నొప్పులు అవేమీ ఉండవు. నాన్ స్టాప్గా ముక్కు కారుతూ ఉంటుంది, తలనొప్పి వస్తుందంట లైట్గా, ఫీవర్ వచ్చి వెళ్తూ ఉంటుంది. ఇది కూడా 4 రోజులే, ఆ తర్వాత అసలు ఉండదు. ఇది కూడా 10 ఏళ్లలోపు పిల్లల్లోనే ఈ లక్షణాలు బయటకు వస్తాయి. 10 ఏళ్ళు దాటి పిల్లలకి ఈ లక్షణాలు ఏమీ బయటకు రావు. అండ్ 60 ఏళ్ళు పైబడిన వృద్ధులకి ఈ లక్షణాలు బయటకు వస్తాయి. సో ఈ లక్షణాలు బయటకు వచ్చినంత మాత్రాన్ని ఇది ప్రాణాంతకం అనే భయం కూడా వద్దు. ఇది ఏమీ చేయదు. 100కి 100 మందికి వస్తే అందులో 99.5 మందికి అసలు ఏమీ కాదు. అంతకన్నా ఎక్కువ మందికి అసలు ఏమీ కాదు, వచ్చి వెళ్ళిపోద్ది అంతే. సో దానికి సంబంధించి రకరకాల వేరియేషన్స్. ఈ రెండు కూడా శ్వాసకోశ సంబంధిత అవయవాల మీద ఎక్కువగా దాడి చేస్తాయి, ప్రయత్నం చేస్తాయి. కానీ హెచ్ఎంపీవీ అనేది ఏమీ చేయలేదు. కోవిడ్-19 అంత ప్రభావితం అయితే కాదు. అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత ఎటువంటి రూపాంతరం కూడా చెందదు. కోవిడ్-19 అప్పుడప్పుడు రూపాంతరం చెందుద్ది. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత దానికి అవకాశం దొరికితే ఇంకా విజృంభిస్తుంది. కానీ ఇది అలా విజృంభించదు. ఇది ఇంకా రాను బలహీనపడుతుంది. అది వస్తుందన్నమాట. తర్వాత వీటి సిమ్టమ్స్ తీసుకున్న, అలాగే వ్యాక్సిన్ తీసుకున్న హెచ్ఎంపీవీకి వ్యాక్సిన్ ఏమీ లేదు. వ్యాక్సిన్ అసలు అవసరం కూడా లేదు. దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు అనేది వైద్యులు చెప్తున్నారు. సో మనకి వస్తున్న రకరకాల ఆర్టికల్స్ చూసినా, లేదా కొంతమంది వైద్య నిపుణులతో యాక్చువల్లీ ఈరోజు ఒక చర్చ పెడదాం అనుకున్నాను. నేను ఒక డాక్టర్ గారితోనూ, అలాగే ఒక ఫార్మర్ రిలేటెడ్ ఒక ఎక్స్పర్ట్తో కూడా చర్చ పెడదాం అనుకున్నా ఈ వైరస్ మీద అవగాహన కోసం. కానీ పొద్దున్న మాట్లాడితే వస్తామన్నారు. మళ్ళీ ఆ తర్వాత ఏదో బిజీ ఆఫీస్లో అర్జెంట్ కాన్ఫరెన్స్ ఉందని చెప్పి వాళ్ళు, అంటే ఒక పెద్ద హాస్పిటల్లో పనిచేస్తారు, వాళ్ళకి ఏదో వేరే కేసు ఉందని ఇప్పటికిప్పుడు తప్పించుకున్నారు. సో అందుకని నేనే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చెప్తున్న పాయింట్స్ నోట్ చేసుకొని చెప్తున్నాను అనమాట. సో నా రిక్వెస్ట్ ఏంటంటే దీని మీద అవగాహనతో ఉండండి. అనవసరమైన భయాలు వద్దు. ఇదేమీ చైనా వైరస్ కాదు, ఇదేమీ చైనాలో పుట్టలేదు. ఇప్పుడు కోవిడ్-19 చైనాలో వచ్చింది కాబట్టి దీన్ని కూడా చైనా అని పేరు పెట్టేశారు. అసలు చైనా వాళ్ళు చాలా రిలాక్స్గా ఉన్నారు. వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు.
వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు అసలు మాస్కులు వాడట్లా, శానిటైజర్ వాడట్లా, ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళకి భయం లేదు. మనోళ్ళు అనవసరంగా మీడియా అత్యుత్సాహం ఎక్కువైపోయి, ఈ చైతన్యం ఎక్కువైపోయి, అనవసరమైన సోషల్ మీడియా స్పైసీ థంబ్నెయిల్స్, పనికిమాలిన వార్తలు ఎక్కువైపోయి ఈ ప్రచారం ఎక్కువ జరుగుతుంది. సో అదంతా అవసరం లేదనమాట. ఇది రాదు, వచ్చినా ఎవరికి ఏమీ చెయ్యదు. 100% 10 ఏళ్లలోపు పిల్లల్లో మాత్రమే ఆల్రెడీ శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు ఏమైనా ఉంటే వాళ్ళలో బహుశా ఇది బయటపడితే బయటపడవచ్చు. ఇది బయటపడినా వాళ్ళకి ఇబ్బంది ఏమీ ఉండదు. సో అందుకే తెలుసుకుంటే చాలు, అవగాహన అప్రమత్తత ఉంటే చాలు.